పరిశుద్ధమైన స్థానంలో చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి అప్పగించి, ప్రభువా నా కుటుంబాన్ని, నా జీవితాన్ని మొలకింప చేయి ప్రభువా, చిగురింప చేయి ప్రభువా. ఈ చెట్లతో కూడా అడవి చెట్లలో నుండి ఒక కొమ్మను తెచ్చి తన తోటలో నాటి అంటు కట్టబడినటువంటి మంచి చెట్టుకి అంటు కట్టబడినటువంటి చెట్టుగా నన్ను కట్టయ్యా, నీ తోటలో నన్ను నాటయ్యా. నేను ఇదిగో ఈ కొండల మీద, ఎడారిలో ఈ కొండల పైన నిలిచి ఉన్నానయ్యా. నన్ను తీసుకెళ్ళి నీ తోటలో నీ చెట్టుకి అంటుకట్టు ప్రభువా. అయ్యా అంటుకట్టయ్యా, నన్ను ఫలింపచేయి ప్రభు అని నువ్వు అడగగలిగితే, నీవు ఎక్కడో ఈ కొండల మీద ఉన్న నీ జీవితాన్ని తన తోటలో, యేసు అనే మందిరం అనే తోటలో ఆయన పరిశుద్ధులతో కలిసి నిన్ను అంటుగట్టి పరిశుద్ధంగా మార్చి అనేక మందికి, ప్రజలకి నిన్ను ఆయుత్తపరచబడిన బిడ్డలుగా, వాళ్ళ జీవితాల్లో ఉన్న రోగాలను బాగు చేయగలిగిన వ్యక్తులుగా నిన్ను మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు హృదయాన్ని విప్పి ప్రభు కొరకు సమర్పించేసుకుంటే, సమర్పణ జీవితం బ్రతికినంత కాలం ఉండాలి. ఈరోజు సమర్పణ చేసుకుని రేపు లేదని చెప్పకూడదు. సమర్పణ అనేది ఒక్కసారే నిర్ణయం తీసుకుంటే జీవితకాలం తీసుకున్నటువంటి జీవితం అది. 100 ఏళ్ళ పంట అది. ఆ పంటను పండించి దేవుని చేతికి అప్పగించగలిగిన జీవితం నీవు అందించగలిగితే, దేవాది దేవుడు నీతో కూడా ఉండి నీ కుటుంబాన్ని కట్టి, నీ కుటుంబంలో ప్రతి కొరతలు తీర్చి, సమృద్ధికరమైన ధనంతో, ఐశ్వర్యంతో, ఘనతతో నిన్ను నింపి నిలబెట్టునుగాక. ఆమేన్.